అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్స ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి కార్యక్రమంలో భక్తి అనేటువంటి దాన్ని మనం ఏ రూపంతో అయితే విరాట్ పురుషుణ్ణి ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో, స్తోత్ర పఠనాలు, మంత్రాలు, అష్టోత్తరాలు, శతనామాలు చేస్తున్నాము, దాని మీద విశ్వాసము, దాని మీద నమ్మకంతో మనం చెయ్యాలి. అలాగే ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి మనిషి చనిపోయేంత వరకు కూడా ఆత్మ అంటే ఏమిటి అని తెలియకుండా మరణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క ఆత్మ గురించి కపిల మహర్షి చెప్పటమైతే చెప్పారు, కానీ అది నీలతో వెద మధ్యస్థ అని చెప్పేసని ఆ ఒక మంత్రపుష్పంలో చెప్తూ హృదయ స్థానానికి ఇక్కడగా ఉంటుంది ఆత్మ అనేటువంటిది ఒక స్థానాన్ని ఆయన చెప్పగలిగారు, కానీ సాధన చేస్తే కానీ దాన్ని తెలుసుకోలేని పరిస్థితి. ఆత్మతత్వం తెలిసిన తర్వాత వ్యర్థమైనటువంటి ఉపన్యాసాలు చెప్పరు. కనుక వ్యర్థమైనటువంటి ఉపన్యాసాలు, వ్యర్థమైనటువంటి మాటల్ని చెప్తున్నారు అని అంటే వాళ్ళకి ఆత్మతత్వము బోధపడలేదు అనేటువంటి విషయాన్ని రూఢిగా గ్రహించవలసినది అని చెప్పేసని మా గురువుగారు అయినటువంటి కృష్ణస్వామి గారు చెప్పినటువంటి మాటలు. ఆత్మ సందర్శనం చేసినటువంటి వ్యక్తి చాలా తేజోమయంగా ఉంటారు. ఆత్మతో ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూసి ఆత్మ దర్శనం చేసిన వాళ్ళు అలా మాట్లాడతారు అని చెప్పేసరి మా గురువుగారు చెప్పటం జరిగింది. కనుక ఈ యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా ఆత్మదర్శనం చేశారు అని కూడా మనం చెప్పటానికి లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క విషయాన్ని గమనించి ఇక్కడ ఒక చక్కని పాట విందాం మనం. Shri
ఇలాగా ఈ యొక్క అంటే స్తోత్రాన్ని ఎందుకు మనం ప్రారంభించామంటే ఇది గంగా అవతరణ కార్యక్రమం. ఈ గంగావతరణ అనేటువంటిది ఏదో ఒక కథలాగా చెప్పుకెళ్ళిపోవటం కాకుండా దీంట్లో ఎంతో ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఇమిడి ఉన్నది. నేను నిన్న ప్రశ్నించినట్టుగా గంగ దేవలోకం నుంచి వచ్చేంత వరకు కూడా మరి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా జలం లేకుండా ఎలా బ్రతికాయి? ఇది ఒక పెద్ద తాత్వికానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ తత్వ పరిజ్ఞానం తెలియకుండా, ఆత్మ పరిజ్ఞానాన్ని తెలుసుకోకుండా గంగ అంటే ఏమిటి, ఇది ఆకాశంలోంచి ఎలా వచ్చింది అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆత్మతత్వం తెలియాలి. ప్రతిదాన్ని కూడా మన ఋషులు 5 భాగాలుగా విడతీయటం చేశారు. ఆత్మని కూడా 5 భాగాలుగా విడదీశారు. అంతరాత్మని, జీవాత్మని, పరమాత్మని, ప్రేతాత్మని. ఇలాగా ఈ యొక్క ఆత్మని కూడా వీళ్ళు 5 భాగాలుగా విడదీసి, అంటే ఒక రాశిలా కాకుండా దాన్ని విడదీసి దాని యొక్క విషయాన్ని పూర్తిగా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మన ఋషి సాంప్రదాయం చెప్పినటువంటి విషయం. జీవుడితో కలిసి ఉన్నప్పుడు జీవాత్మ అవుతుంది, పరమేశ్వరుడితో కలిసి ఉన్నప్పుడు పరమాత్మ అవుతుంది. అలాగే అంతరంగా అన్నట్టుగా మనసుతోనూ బుద్ధితోనూ జీవుడితోనూ ప్రాణంతోనూ ఉన్నప్పుడు అంతరాత్మ కింద అది పరిణమిల్లుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది కథగా కాకుండా దీన్ని తత్వ పరిజ్ఞానంలో చెప్పటం మూలంగా నేను నిన్న కొంచెం ఈ తత్వానికి సంబంధించిన ఆత్మని గురించి తీసుకోవాల్సి వచ్చింది. గంగ శివుడి తల మీదకి వచ్చేటప్పుడు ఆవిడ చాలా ఉరకలు పరుగులతో పాతాళానికే ఒక్కసారిగా వెళ్ళిపోతుందా అన్నంత శక్తివంతంగా రావటం ప్రారంభించింది. దాన్ని చూసినటువంటి పరమశివుడు ఆ గంగని ఆకాశం నుంచి వచ్చేంత వరకు కూడా ఉండి, గంగ పూర్తిగా తన జటాజూటంలోకి వచ్చేసిన తర్వాత ఆ జటాజూటాన్ని ఒక ముడివేసి 1 సంవత్సర కాలం భూమి మీదకి గంగ రాకుండా చేయటం జరిగింది. దీంతో భగీరథుడు మళ్ళీ శివుడిని ప్రార్థన చేసి, స్వామి, ఎంతో కష్టపడి నేను ఎన్నో తపస్సులు చేసి గంగను భూమికి తీసుకురావాలని ప్రయత్నిస్తే మీరు దాన్ని మధ్యలోనే ఆపేస్తే మరి మా ముత్తాతల తాలూకు పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసినది అని చెప్పేసని మళ్ళీ శివుడిని వేడుకోవటం జరిగింది. అంటే 60,000 మంది సగరపుత్రులు ప్రేతాత్మలుగానే ఉండిపోయారు. అంటే ఆత్మ సంస్కరించబడాలి అన్నటువంటి దానికి దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవటం వేరు, దేహాన్ని వదిలి వెళ్ళటం వేరు. ఈ రెండింటికి తేడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేహాన్ని వదిలి వెళ్ళలేదు ఈ సగరపుత్రులకి ఆత్మ. ఇది అందుకనే దీన్ని ప్రేతాత్మ కింద ఉండిపోవటం మూలంగా వీటిని జలంతో కానీ శుద్ధి చేయటం కాదు అనేటువంటి విషయాన్ని కపిల మహర్షి చెప్పటం జరిగింది. కనుక ఇక్కడ భగీరథుడు ఆ ఆకాశం నుంచి గంగని ఈ యొక్క భూలోకానికి తీసుకురావటానికి కలిగినటువంటి అవకాశం ఏంటంటే ఈ ప్రేతాత్మలన్నీ కూడా తరించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన తీసుకున్నటువంటి విషయము. దీన్ని శివుడు తన జటాజూటల్లో గంగని బంధించేటప్పటికి
ఆ గంగని మళ్ళీ భూమికి వదలమని చెప్పేసని భగీరథుడు ప్రార్థించటంతో మహాశివుడు ఆ యొక్క గంగని బ్రహ్మ నిర్మితమైనటువంటి బిందు సరోవరంలోకి వదలటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే పేర్లు కావు, నేను చాలాసార్లు చెప్తున్నటువంటివి. ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి తత్వ పరిజ్ఞానానికి, విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయము. బిందువు అని అంటే ఒక డాట్ లాంటిది. అక్కడ 360 డిగ్రీలు బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతుంది అని చెప్పేసని మనం సైంటిఫిక్గా కూడా నేర్చుకునేటువంటిది. అలాంటి దాన్ని బ్రహ్మ పదార్థమైనటువంటి బ్రహ్మ బిందు సరోవరాన్ని నిర్మించడం జరిగింది. ఆ బిందు సరోవరంలోకి ఈ యొక్క శివుడు గంగని దానిలోకి వదలటం జరిగింది. ఎప్పుడైతే గంగ బిందు సరోవరంలోకి వచ్చిందో అక్కడ 7 పాయలుగా విడిపోవటం జరిగింది గంగ. ఇవన్నీ కూడా కథకి సంబంధించినటువంటివి కావు, కథగా చెప్తున్నటువంటి విషయాలు. ఇందులో ఎంతో విజ్ఞానము అనేటువంటిది దాగి ఉన్నటువంటిది అన్నమాట. తత్వ పరిజ్ఞానమే విజ్ఞానము. అందుకని ఆత్మతత్వ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటే కానీ, జ్ఞానాన్ని పొందితే కానీ బిందు సరోవరం అంటే ఏంటి, ఏదో మనం వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక నీటి గుంటలో స్నానం చేసి మానస సరోవరం అనేటువంటి పేరు పెట్టేసుకుంటే అని కాదు. వాటికి ఉన్నటువంటి ఎందుకు మానస సరోవరం అన్నారు, ఎందుకు బిందు సరోవరం అన్నారు, ఎందుకు బ్రహ్మ సరోవరం అన్నారు, ఇలాంటి సరోవరాలు 5 సరోవరాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. పంబా సరోవరం ఒకటి. పంబా సరోవరానికి రామచంద్రుడి వెళ్ళటం తటస్థించింది. అక్కడికి మానవ మాతృలు ఎవరూ కూడా వెళ్ళలేరు. అందులో రాత్రిపూట అక్కడ ఉండటం కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం. అటువంటి ఆ యొక్క పంబా సరోవరానికి రామచంద్రుడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో పాటు వెళ్ళి తన తండ్రికి పిత్రోదకాలు అన్నట్టుగా ఆ యొక్క త్రిలోదకాలు ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని రామాయణంలో రాయటం జరిగింది. కనుక ఇలాంటి సరోవరాల గురించి అంటే వినేటప్పుడు దానికి తగినటువంటి మానసిక ప్రవృత్తి కూడా ఉండాలి. ఆత్మకి, మనసుకి, జీవుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి పరిస్థితిలో ఈ సరోవరాల గురించి తెలుసుకోవాలి తప్పితే ఏదో మెకానికల్గా సరోవరాలంటే నీటి గుంటల్లాగా వెళ్ళిపోయి పెద్ద తటాకాలాగా ఉంటే వాటిలో స్నానం చేసేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటి భ్రమలని వదిలిపెట్టి వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి అందుకు నిన్న పాఠాన్ని చాలా జాగ్రత్తగా చెప్పి ఇవాళ దాన్ని మళ్ళీ పునఃప్రారంభంలో వీటిని చెప్పుకురావటం జరిగింది. బిందు సరోవరంలోకి వచ్చినటువంటి ఆ ఒక్క గంగ అక్కడ 7 పాయలుగా ఏర్పడటం జరిగింది. హాదిని, పావని, నళిని అని ఈ 3 కూడా తూర్పు దిక్కుగా ప్రవహించటం ప్రారంభించాయి. హాదిని, పావని, నళిని అనేటువంటివి సుభిక్ష, సేతు, సింధు అనేటువంటివి ఈ నదులు ఈ 3 కూడా పశ్చిమ దిశగా ప్రవహించటం ప్రారంభించాయి. భగీరథి అనేటువంటిది ఈ యొక్క భాగీరథి అనేటువంటి నది భగీరథుణ్ణి అనుసరించటం జరిగింది. ఈ భగీరథి ఈ యొక్క భగీరథుని అనుసరిస్తూ రావటం మూలంగా దీనికి భాగీరథి అని చెప్పేటువంటి
నామకరణం చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి పేర్లు. హ్లాదిని, పావని, నలిని అనేటువంటివి తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి ఈ నదులు. ఒక బిందు సరోవరంలో నుంచి 7 నదులు పుట్టాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటిది. తూర్పు దిక్కుగా ఏమో ఈ 3 నదులు వెళ్ళాయి. చక్షువు అనేటువంటిది, సేతు అనేటువంటిది, సింధు అనేటువంటి ఈ 3 నదులు కూడా పశ్చిమ దిశగా రావటం ప్రారంభించాయి. భాగీరథి అనేటువంటి నది తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలోకి వచ్చి ఇది గంగాసాగర్ దగ్గర ఆ ఒక బంగాళాఖాతంలో కలవటం జరుగుతున్నటువంటి నది. ఇది పుట్టడం అయితే బిందు సరోవరంలో పుడుతోంది. అందుకే గంగ పుట్టినటువంటి ప్లేస్ గంగోత్రి అని కానీ గోముఖి అని కానీ అనుకోవటం తప్పు. ఇది బిందు సరోవరంలో పుట్టింది. అందుకే అంటే గంగోత్రి వెళ్ళినా కూడా ఇంకా ముందు నుంచి వచ్చేటువంటి నదీ ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోముఖి వెళ్ళినప్పటికీ కూడా ఈ గంగా నది అనేటువంటిది, భాగీరథి అనేటువంటి నది ఎక్కడో ఇంకా కొండల్లోంచి వస్తుంది అంటే ఈ బిందు సరోవరంలో నుంచి వస్తుంది. ఈ బిందు సరోవరాన్ని బ్రహ్మ నిర్మించినటువంటి బిందు సరోవరం. ఇది బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి విషయము. ఇలా వచ్చినటువంటి ఈ యొక్క గంగ అనేటువంటి భగీరథుడు ఒక దివ్యమైనటువంటి ఒక రథం మీద తన ముందు తన ప్రయాణమై వెళ్తూ ఉంటే ఈ భగీరథి అతని వెనకాతల రావటం ప్రారంభించింది. మొసళ్ళు, చేపలు, మిగిలినటువంటి జలచరాలన్నింటినీ కూడా తనలో కలుపుకుని తనతో పాటు ప్రయాణాన్ని సాగించింది భగీరథుడి వెనకాతల. ఇంత మహత్తరమైనటువంటి భగీరథుడు తీసుకొస్తున్నటువంటి భగీరథి ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్తులు పల్లాలు అన్నట్టుగా అన్నింట్లో నుంచి ప్రవహిస్తూ, వంకలు డొంకలు అన్నింట్లో నుంచి ప్రవహిస్తూ జాహ్నవి అనేటువంటి ఆ ఒక్క మహర్షి తాలూకు యజ్ఞవాటికని ముంచివేయటం జరిగింది. ఆ యజ్ఞవాటికని ముంచివేయటంతో ఆ జాహ్నవి అనేటువంటి ఆ జన్మ మహర్షి ఆ గంగని ఔపోసనం పట్టేసి మొత్తం గంగా నదిని మొత్తం జలచరాలతో సహా తాగివేయటం జరిగింది. ఇదంతటినీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆనందంతో చూడటం ప్రారంభించారు. అప్పుడు మళ్ళీ భగీరథుడు ఆ జన్మ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మా ముత్తాతల తాలూకు ప్రేతాత్మలని నేను పునీతులను చేయటానికి తీసుకొస్తున్నటువంటి భగీరథిని మీరు ఇలాగ ఔపోసనం చేసేసి ఒక్క చుక్క లేకుండా చేశారు కాబట్టి ఆ ఒక్క భగీరథిని ఇవ్వవలసినది అని చెప్పేసి ప్రార్థించటంతో ఆ జన్మ మహర్షి తన కుడి చెవి నుంచి ఆ ఒక్క భగీరథి అనేటువంటి దాన్ని వదిలేటప్పటికీ అక్కడ అది జాహ్నవి కింద మారి జలచరాలతో కూడా జాహ్న మహర్షి తాలూకు కర్ణము అంటే చెవి నుంచి రావటం ప్రారంభించాయి. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ కథని ఇంకా వంపు సొంపులతో అన్నట్టుగాని ఇందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ రేపు తెలుసుకుంటాము. ఆ వెంకటనాథ అనుగ్రహంతో శివస్థితితో ఆ గంగను ఆయన ఆ ఒక్క దివి నుంచి అన్నట్టుగా భూమికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ రోజు నాడు శివస్థుతిని బాగా వినిపించడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.